శరీర క్షేమం కొరకు ఇక్కడ శారీరకంగా ఆత్మీయంగా నశించిపోతున్న నినేవే పట్టణస్థులను నిర్లక్ష్యం చేశాడు. కొద్దిగా మనం డీప్గా ఆలోచిస్తే మనకు కనబడుతుంది. అది ఆత్మీయంగా నిర్లక్ష్యం చేసేసాడు. వాళ్ళందరినీ చేసేసి తర్షీషుకు వెళుతున్నాడు. ఏదేమైనా దేవుడు తన పని ఒక వ్యక్తి చేత చేయించాలంటే ఎలాగైనా చేయిస్తాడు. కదే చేయిస్తాడు. విశ్వాస జీవితంలో మీరు కూడా సంఘంలో ఒక సాధనంగా నిలబెట్టాలని దేవుని ఉద్దేశం అయితే, ఇంట్లో ఎన్ని సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఇంకేమున్నా మిమ్మల్ని ఆయన సన్నిధానంలో నిలబెట్టుకుంటాడు. ఒక ప్రవక్తనిగా, ఒక ప్రవక్తగా, లేక ఒక పరిచారకులుగా, ఒక సహకారులుగా దేవుడు సంఘంలో నిలబెట్టుకుంటాడు. అది ఆయన కార్యాలు అలాగుంటాయి. అవి మనకు అర్థం కావు. నేను చేయనులే అంటే మన చేత చేయిస్తాడు. నేను రానులే అనుకుంటే మనమే అందరికంటే ముందుగా వెళ్ళేటట్టు చేస్తాడన్నమాట. అది దైవ కార్యం. ఇంకా తర్షీషుకు వెళ్తున్నాడు. వెళ్తుంటే ఇక మీకు తెలియదు కాదు, చాలా కోపం వచ్చింది దేవునికి. అసలు అది తుఫాన్లు, వరదలు వచ్చే సమయం కాదు. హఠాత్తుగా విపరీతమైన గాలిని, తుఫాన్ని చెలరేగేటట్లుగా దేవుడే చేశాడు. అది గాయపరచువాడు ఆయనే, గాయాన్ని కట్టువాడు ఆయన. ఒక్కోసారి మనకు కొన్ని జరుగుతాయి. ఏమిటాయంటే అవన్నీ మనం సరిచేయబట్టానికి. ఇక మీ అందరికీ తెలుసు, ఇక అవి వేశారు, చీట్లు వేశారు, ఈయన ప్రయారం వచ్చింది, సముద్రంలో ఇసిరేయమన్నాడు. వాళ్ళు భయపడ్డారు. నాకు తెలియదయా, చీటు కూడా నీ పేర వచ్చింది కాబట్టి ఇసిరేశారు యోనాను. దేవుడేమో ఆయన్ని సురక్షితంగా ఉంచి అతని ద్వారే తన పనిని జరిగించటానికి, అతని ద్వారే నినేవేకు సువార్త ప్రకటన చేయటానికి చేపను అక్కడ భద్రపరిచాడు. దాని గురించి పెద్ద వ్యాఖ్యానం ఉంది. ఆ చేప నోరు తెరిచింది, కడుపులో దాక్కున్నాడు. ఎక్కడో సముద్ర అగాధంలో ఉన్నానని కూడా ప్రార్థన చేస్తున్నాడు. అది బయట మింగేయడం. ఆయన 3 రోజులు ప్రయాణం చేస్తే అంత విస్తీర్ణత కలిగి ఉంటుందో నినేవే, ఒక రోజు అంత మాత్రమే ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి ఇంకా 40 దినాల్లో ఈ నినేవే పట్టణం నాశనం కాబోతుంది అని చెప్పాడు. అంతే. ఇప్పుడు మనమైనా సువార్తను, పరలోక రాజ్యం సమీపించింది, పరలోకానికి వెళ్లకుండా నరకానికి వెళ్తారు, ఆ నరకం తప్పించుకోవాలంటే మీరు మారు మనసు పొందాలి, బాప్తిసం పొంది రక్షించబడాలి, పాపాలు విడిచిపెట్టండి, మారు మనసు పొందండి అని ఇలాగ మనం సువార్త ఏది చేయాలో, నరకం తప్పించుకుంటానికి ఏది చేయకూడదో ఇవన్నీ సువార్థికులుగా మనం బోధిస్తాం. ఇక్కడ ఏం లేదు. ఆయన ఏమన్నాడు? ఇంకా 40 దినములలో నానా మాట చదువుతాను. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినేవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. అది మీరు దేవుణ్ణి నమ్ముకోండి, మారు మనసు పొందండి, ఏమీ లేవు. ఇది దేవుడు ఏ ఒక్క వ్యక్తి కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. వెతకి కదా, నశించిన దాన్ని వెతకి రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు. తన సేవకులను కూడా నశిస్తున్న వారు రక్షించబడటానికి తన భారం వారిని పెట్టి సేవకులకి, సేవకురాలకు ఆయన ఆ ప్రదేశాలకి పంపిస్తూ ఉంటాడు. వెళ్ళాడు. ఈ మాట మాత్రం చెప్పాడు కదా. నినేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి, దానికి లింక్, ఉపవాస దినము చాటించి, గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనేది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో విషయం మీరు ఆలోచించండి.
ఈ నాశనం అయిపోద్ది 40 రోజుల్లో మా పట్టణం అన్న సంగతి ప్రజలు విన్నారు. వినిన వెంటనే వారిలోకి వచ్చింది ఏంటంటే వ్యతిరేకత, తిరుగుబాటు, దూషించడం, వెంటబడి యోనాను కొట్టాలని ప్రయత్నం చేయటం, ఇవేవి రాలేదు. వినండి బాగా, నేనైనా మీరైనా విశ్వాసులుగా ఒక గద్దింపు మాట కదా, ఒక దిద్దుబాటు కలుగు చేసే మాట, ఒక బుద్ధి కలిగించేటటువంటి మాట దేవుడు తన భక్తుల ద్వారా బయలుపరిచినప్పుడు దాని గురించి మనం విమర్శగా మాట్లాడుకోకూడదు. వ్యతిరేకతను ఏమాత్రం వ్యక్తపరచకూడదు. ఎందుకంటే దేవుడు ఆనాడే అన్నాడు, మాట్లాడినది మీరు కాదు కానీ మీ తండ్రి ఆత్మ మీలో నుండి, అది మనిషి కాదు మాట్లాడేది, దేవుడు. ఇది దేవుని మాట. దేవుడు నాతో మాట్లాడాడు, నాలో ఈ బలహీనత ఉంది, లేకపోతే నాలో ఈ విధమైన అవిధేయత ఉన్నది అనేటటువంటిది విన్న మనం అలాగ దాన్ని పరిశీలన చేసుకోవాలని కానీ దాన్ని దిద్దుబాటు చేసుకోవాలి కానీ ఆ మాటకు ఏమాత్రము వ్యతిరేకించకూడదు. ఇప్పటి వరకు ఇంత దుస్థితిలో, దుర్మార్గతలో బ్రతుకుతున్న వారు ఒక ప్రవక్త వచ్చి ఇంకా 40 రోజుల్లో ఈ పట్టణం నాశనం కాబోతా ఉందన్నప్పుడు వారికి ఎలాగొచ్చిందో ఏమో ఈ మాట ఎంత వండర్ఫుల్గా ఉంటుందండి. నినేవే పట్టణపు వారు దేవుని యందు, అది హల్లెలూయా, దేవుని యందు వాళ్ళకి ఏం కలిగింది కదా, యోనా మీద కోపం, రౌద్రం కాదు, దేవుని మీద విశ్వాసం వచ్చింది. ఇది అంత గొప్ప సంగతి చెప్పండి. 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు రక్షించబడ్డా, చెప్పాను కింద ఒక గద్దింపు మాట వచ్చినప్పుడు వ్యతిరేకస్తులై తిరుగుబాటు చేసేవాళ్ళు కోరహులాగా చాలామంది ఉన్నారు సంఘాల్లో. దాన్ని సరి చేసుకోకుండా, దిద్దుబాటు కలిగి ఉండకుండా, దేవుని యందు నమ్మిక పెంచుకోకుండా, దేవుని యందు భయాన్ని పెంచుకోకుండా విశ్వాసులోనే వ్యతిరేకించేవారు ఈ దినాల్లో కోకొల్లలుగా ఉన్నారు. అందుకే వాళ్ళు అటు ఇటు కాకుండా పోతున్నారు. ఇటు దేవుని దగ్గర సంఘంలో ప్రయోజనకరంగా వ్యక్తులు లేరు, ఇటు సమాజంలో ఏ విధమైనటువంటి ఉపయోగకరమైనటువంటి సాధనాలుగా లేరు. 2 విధాలుగా రెండిటికి చెడిపోయారు, రెండిట్లో నష్టపోతున్నారు. ఆత్మీయంగా, భౌతికంగా అటు ఇటు కానీ ఈ స్వల్ప విశ్వాసం. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి విశ్వాసం? ఆలోచించండి ఒకసారి. ఈ నినేవే పట్టణాన్ని సొదొమ గొమొర్రా పట్టణంతో పోల్చాడు ప్రవక్త. ఇంత దుర్మార్గులుగా ఎక్కడి నుంచి వచ్చింది విశ్వాసం? దేవుని యందు. ఆ నాశనము, ఉగ్రత అనే మాట వినగానే ఒకళ్ళిద్దరి మీద అయితే అనుకోవచ్చు, పట్టణం మీద నాశనం చేయటం అది ఒక రాజు వలన కాదు, కదా చక్రవర్తి వలన కాదు, అందరిని సృష్టించిన దేవుని వలన ఇది జరుగుతుంది. హల్లెలూయా అనేటటువంటి ఆలోచన కదా వారిలోకి వచ్చేసింది. అది జరుగుతుంది ఏంటంటే, మనకు విశ్వాసులకి ఇంట్లో ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, ఆ పోరాటం ఈ పోరాటం జరుగుతూ ఉంటుంది. సణుక్కుంటాం, కొనుక్కుంటాం, నీ వల్ల ఎంత, నా వల్ల ఎంత అని చెప్పుకోవడం సరిపోతుంది. కానీ దేవుని యందు విశ్వాసం రావడం లేదు. ఇది ఎందుకు జరిగింది? నా వల్లనే. అసలు వాస్తవంగా కుటుంబంలో 4-5 ఉంటే ఎవరికి వారు వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవాలి, విమర్శించుకోవాలి. అది క్రైస్తవ్యం అంటే నాకు నేను, నీకు నీవు పరిశీలన చేసుకొని, దిద్దుకొని, సరి చేసుకున్న బ్రతికే క్రైస్తవ్యం. ఇతరులు తప్పులు, లోపాలు, దోషాలు ఏలిబెట్టి చూపించేవి
కావు. మనల్ని మనం చూసుకునే ఇలాంటివి ఉన్నాయనే ఆ రోజులో ప్రభు అన్నాడు, అరే బాబు, ఇతరుల కంట్లో నలుసును ఎతికేటప్పుడు ముందు నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసేసుకున్నాడు. వెంటనే వీళ్ళకి కలిగింది ఉన్నతమైన విషయం ఏంటంటే, వీళ్ళందరూ దేవుని యందు ఏముంచారు? విశ్వాసం. నిజంగా వీళ్ళకి విశ్వాసం కలిగింది అంటానికి సూచనగా వీళ్ళు వెంటనే ఏం చేశారు? ఏం చేశాను? ఉపవాస దినము. అది అర్థమైందా? ఎవరికి ఉపవాసం? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి ఉపవాసం. నిజమైన విశ్వాసం అనుకుంటే ఉపవాస దినాలని నిర్లక్ష్యం చేయము, అలక్ష్యం చేయము, త్రోసి వేయము. అదే ఇది పాజిటివ్ కాదు, నెగిటివ్గా, వ్యతిరేకంగా ఇక నాశనం అయిపోతారన్నట్లుగా చెప్తే ప్రవక్త వీళ్ళు దానికి దేవుని యందు ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. మామూలుగా వాక్యం ఏం రాయబడింది? వినుట ద్వారా, అది క్రీస్తుని గురించిన మాటలు వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఇక్కడ దేవుని ఉగ్రతను గురించి విన్నప్పుడు వీరిలో ఏమొచ్చింది? ఇప్పుడు గట్టిగా తపడబట్టండి. మనసుంటే మార్గం ఉందన్నట్టుగా అది నెగిటివ్ సంబంధమైనటువంటి వాక్ అయినా వీరిలో దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు, ఆయన రక్షిస్తాడు, శిక్షిస్తాడు కదా. శిక్షిస్తాడు అనుకున్న ప్రతి వారు రక్షిస్తాడన్న నమ్మిక కూడా ఉంటుంది. అలాగే ఆయన మనల్ని రక్షించాడు, రక్షిస్తాడు అనుకున్న మనకి శిక్ష కూడా ఉంటుందన్నది పరిశీలన చేసుకోవాలి. ఆయన ఏమైనా చేస్తాడు. మంచిగా ఉంటే సంరక్షించి వృద్ధి చేస్తాడు కదా. సత్యానికి, నీతికి, నియమానికి, న్యాయానికి వ్యతిరేకంగా ఉంటే శిక్షిస్తాడు, ఉగ్రతను పంపిస్తాడు. ఇంకంతే. అబ్బో, వీళ్ళకి కొద్ది సమయంలోనే మాటలన్నీ వచ్చేసి వెంటనే విశ్వాసం ఉంచాం. ఓకే, ఈ విశ్వాసం డెవలప్ అవ్వాలంటే కదా, ఈ విశ్వాసం ద్వారా మనం సంరక్షణ, మేలు, ఉపయోగాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? అది గట్టిగా అబ్బాబాబా, కన్నీటి ప్రార్థనే ఆత్మకు బలము, కన్నీటి ప్రార్థనే కనవలెను ఆత్మలను, ఆ ప్రార్థనతో కనవలెను. ప్రార్థనే బలము విశ్వాసులకు, ప్రార్థనే వరము పరిశుద్ధులకు, ప్రార్థనే బలము విశ్వాసులకు, ప్రార్థనే బలము పరిశుద్ధులకు. ప్రార్థన చేయుమా ప్రియ సంగమా, ప్రార్థన చేయుమా. హల్లెలూయా. ఇక్కడ ఏమైందంటే ఒక సమానత్వాన్ని కలుగు చేశారు దీని ద్వారా. వినండి, చాలా చక్కటి విషయాలు ఉన్నాయి. వీళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము సంఘం అయితే ప్రకటిస్తారు కదా. ఏవేలు ప్రవక్త చెప్పినట్లు వ్రత దినాలు, ఉపవాస దినాలను, ప్రతిష్ఠ దినాలను అది ప్రకటిస్తారు. ఇప్పుడు సంఘంలో అమ్మ ప్రకటన చేశారు, ఫాలో అయిపోయారు. ఒక మందిరం లేదు, ఒక సేవకుడు లేడు, ఒక ప్రవక్త లేడు, ఒక బోధకుడు లేడు. బాబా ఏంటండి అసలు ఇది?
మీరు వెళ్ళి మళ్ళీ చదువుకోండి. ఏంటిది అసలు ఉపవాస దినాన్ని ఏంటి చాటించడం ఏంటి, అసలు ఏంటి దానికి? అది ఉపవాసాన్ని గురించి ఆలోచన రావటం ఏంటండి? ఈ భక్తులేమో సంవత్సరాల తరబడి ఉంటారు, ఉపవాసం అంటే మందిరాల్లో కనబడవు. ఎవరు గొప్ప చెప్పండి? మనం గొప్ప, నిన్నేవాళ్ళు గొప్ప? మీరు అర్థం చేసుకోండి. ఎవరు గొప్ప? మనం గొప్ప, వారు గొప్ప? 10 రోజులు అయిపోయినా కనపడతారు కొంతమంది భక్తులు. ఎలాగ నీ సమస్యలు తీరుతాయి? నీకు ఆదరణ కలుగుతుంది, దైవ ప్రత్యక్షత కలుగుతుంది, దేవుని స్వరం వినబడుతుంది. నువ్వు దేవునికి దగ్గరకు ఉంటే కదా నీ పలుకు ఆయనకి వినపడుతుంది, ఆయన మాట నీకు. ఉప అంటే దగ్గర, వాసం అంటే వసించడం. దేవునికి దగ్గరగా వసించేదే ఉపవాస ప్రతిష్ట దినాలు. దినాలు వీటి విలువ తెలియడం లేదు, తెలియకుండానే విలువ ఎరిగారు నినేవే వారు. అప్పటి వరకు దుర్మార్గతలో, దుష్టత్వంలో ఉన్నవారు ప్రవక్త మాట విని దేవుని యందు విశ్వాసం ఉంచి దీనికి పరిష్కారం ఉపవాసం అని గ్రహించాడు. ఇన్ని దినాలు రక్షించబడ్డావు, ఇన్ని సంవత్సరాలైంది, ఆ మర్మం నీకు తెలియకపోయా, అది అనుసరించడానికి నీకు మనసు రాకపోయా, అలాగూ దేవుని వైపు చూచేటటువంటి ఆ దృష్టి నీకు లేకపోయా. వీళ్ళని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి. ఎట్ట కాపాడుకున్నారో. ఒక ప్రవక్త లేడు, ఒక యాజకుడు లేడు, బోధకుడు లేడు, అయినా దేవుని యందు తమకున్న విశ్వాసం ఈ ప్రతిష్టకు, తీర్మానానికి తీసుకొని వచ్చేసాం. ఇది చదువుతుంటేనే ఒళ్ళు పులకరించిపోతుంది. ఏంటి అసలు ఇది ప్రత్యక్షత ఏంటి వీళ్ళకి? దేవుడే దుర్మార్గులు అన్నవారు కదా ఎంత శ్రేష్ఠులుగా తీర్చబడుతున్నారో చూడండి. ఇది కదా ఉపవాసం అంటే. ఇంత కదా ప్రకటించేది, ప్రతిష్ట చేసేది. ఇది గమనించాలి దేవుని పిల్లలు. ఇక విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి, అబ్బాబ్బాబ్బా ఆగిపోలేదు. అది హృదయంలో నిండింది, నోరు మాట్లాడుతుంది అన్నట్లుగా ఇక ఆగల. గనులేమి, అల్పులేమి అందరూ గోనె పట్ట. అది కమ్యూనిజం ఎక్కడొచ్చేసింది, సమానత్వం. అది అర్థమవుతుందా? ఒక కీడును, ఒక నాశనాన్ని మనం తప్పించుకోవాలంటే ముందు సంఘంలో ఉన్న వాళ్ళు భేదాలు, తేడాలు, ఏ భేదాలు, కులమత భేదాలు ఇక్కడ ఏమి ఉండవు కానండి. ఏందో ఆమె నేను చెబితే అసలు వందనాలే, నన్ను చూస్తే పెట్టదు, ఏదో ముఖం ఎటు తిప్పుకుంటుంది. ఇవన్నీ మనకెందుకు? ఎటు తిప్పుకుంటే నీకెందుకు? ఆ ఎటు తిప్పితే నీకెందుకు? నువ్వు ఆమె వైపు తిప్పు, అక్కా వందనాలను, యేసు రక్తమే అయిపోయా. ఆమెతో నేను బలకను, ఆయనతో నేను బలకను, ఆయన వస్తే నేను రాను, నేను లేకపోతే ఏమి లేవు, వచ్చేవాళ్ళు వస్తున్నారు. ఇవన్నీ పనికిమాలిన మాటలు. మనం అందరం ఆయన సన్నిధిలో ఉండాలి. సహోదరీలు, సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మేలు. గొప్పోవడం లేదు, పేదవడం లేదు, అందరూ గోనె పట్టు కట్టుకున్నారు, వస్త్రాలు తీసి అవతల పడేసి ఉపవాసం ఉన్నారు. ఇది కదా ఐక్యత. సమాజంలో ఇలాంటి ఐక్యత రావాలి. ఉపవాస దినం ప్రకటించినప్పుడు నేను సరిచేయబడటానికి, దేవుని దగ్గరికి వెళ్ళి నన్ను నేను చూయించుకొని బాగు చేయబడటానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశం. అది 10 మంది కుష్ఠరోగులు ప్రభువుకి ఎదురయ్యి, ప్రభువా మమ్మల్ని శుద్ధులు చేయమన్నప్పుడు, అబ్బాయి మీరు వెళ్ళి మీ శరీరాలు, మీ దేహాన్ని యాజకునికి చూపించుకోమన్నాడు. అది ఎందుకు చూపించుకోమన్నాడు? ఆయన చూసి కదా ప్రార్థన చేస్తాడు. మన ఉపవాస దినాల్లో దేవునికి కనబడాలి. మన అంతరంగంలో ఏ రోగం ఉందో, ఏ బలహీనత ఉందో, ఇవన్నీ కూడా చూచిన దేవుడు వాటిని పారద్రోలుతాడు. మరి 10 దినాలు ఎంతమంది చూపించుకున్నారో దేవునికి తమ హృదయాన్ని, తమ అంతరంగాన్ని కదా. మీరు అలా చూయించుకొని ఉండగా మీ స్థితి, మీ ప్రయాస
ఎన్నటికి ఎప్పటికి వ్యర్థం కానే కాదు. హల్లెలూయా. చూడండి, ఇక అందరూ కూడా ఇక్కడ ఐక్యత, సమానత్వం, కమ్యూనిజం అనేది ఇక్కడ ఏర్పడింది. వాడే ఆ కులమా అని ఇటు తిరగట్లా, ఇటు దరిద్రుడు వచ్చేసి అనగట్ల ధనవంతుడు. అందరూ దరిద్రులు అయిపోయారు, అందరూ ఒకే క్యాస్ట్ అయ్యారు, అందరూ ఒకే మనసు అయిపోయింది. ఏక మనస్సు, ఐక్యత, ఏకత్వం కదా, ఇదంతా సమానత్వం, ఇదంతా కూడా దేవుడికి చాలా హ్యాపీగా ఉంది. సంఘాల్లో ఉండవలసినవి నినేవేలో ఉన్నాయి. చూసారా అసలు ఎలాగుందో ఈ అద్భుతం. దేవుడు అంత తేలిగ్గా ఎందుకు వాళ్ళని రక్షిస్తాడండి చెప్పండి? అంత సునాయాసంగా ఎందుకు రక్షిస్తాడు? ఆ పనులే అయితే అనలేనా, మన అంతరంగంలో ఉన్న సమస్త విధేయతను బట్టి, అర్హతను బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు. అన్నీ గమనించు. అంటే వీళ్ళండి అప్పుడు దాకా ధనవంతులు, ఘనులు వాళ్ళు చెప్పుకొని ఉపవాసం ఉండి గోనె కట్టారు. ఈ సంగతి ఏమైందంటే, ఈ సంగతి నినేవే రాజునకు వినబడినప్పుడు, హల్లెలూయా, చూడండి, తెలియకుండానే ఈ వార్త వెళ్ళిపోతా వ్యాప్తి చెందుతా ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే, విన్నవారి యొక్క ఆ మొదటి వ్యక్తుల యొక్క విశ్వాసం పట్టణమంతా వ్యాపించింది. అది నువ్వు రక్షించబడతావు, నీ ఇంట్లో వాళ్ళని కూడా తీసుకురావు మందిరానికి. మనం కూడా ప్రశ్న వేసుకోవాలి ఈ సబ్జెక్టులో, ఈ సందేశంలో. కొంతమంది ఉన్నారు దేవుని యందు విశ్వాసం ఉంచారు, నినేవే దేశాన్ని, పట్టణాన్ని కదిలించారు. మరి నీ నమ్మిక ఎట్లా ఎంత పట్టుకుంది సిస్టర్? ఎంత పట్టుకుంది? మన విశ్వాసం, మన నమ్మిక, మన ప్రతిష్ఠ జీవితం రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ వార్త చిన్నలు, పెద్దలను, పేదలను, సామాన్యులను మాత్రం కాకుండా పరిపాలన చేసే రాజును కూడా అది అక్కడ వినబడింది మాట. బాబా బాబా వినబడింది. అంటే ఇది నిజమైంది కనుక వీరు విశ్వసించిన దాంట్లో ఒక ప్రతిష్ట, ఒక సమర్పణ, వీళ్ళ ఉపవాసంలో ఒక తీర్మానం ఉన్నది కనుకనే ఏంటంట ఉపవాసం, ఉపవాసం, ఈ మాటలు ఏవి మాట్లాడాలి. నిజమైతే మీరు అర్థం చేసుకోవాలి, మన భక్తి నిజమైతే ఇంటి నుండి బయట వారు కదిలించబడి దేవుని సన్నిధికి వస్తారు. మన రక్షణ భక్తి అటు ఇటు అయినదైతే మీ ఇంట్లో వాళ్ళే కదిలి రారు. అర్థమవుతుందా? ఎందుకు ఆయన ఏడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, నీకు ఆయాస్కరమైనది ఏదైనా ఉంటే నాలో నుండి తీసి ఇంటికే. నేను సరిగా ఉంటే కదా నా భార్య, నా బిడ్డలు, లేక నా దేశం, నా ప్రజలు, నా సైనికులు, నా సైన్యాధిపతులు సరిగా ఉండేది. మొదట రక్షించబడిన ప్రతి వారు ఇంట్లో నాయకులు, నాయకురాలు, ఇంకంతే. మీ విశ్వాసం సరైనదైతే, మీ ప్రతిష్ట సరైనదైతే ఇల్లే కదిలి వచ్చింది. జకయా జకయా నేడు ఇంటికి అది. కొన్నేళ్ళు ఇంటి వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. అక్కడ ఇల్లు అయితే ఇక్కడ పట్టణమే కదిలి వచ్చింది. ఆ మహానుభావులు ఎవరో కానీ ముందు యోనా మాట విన్న వాళ్ళ విశ్వాసం చాలా గొప్పది. పట్టణాన్ని కదిలించింది, పట్టణాన్ని పత్రం చేయలా. పట్టణాన్ని దేవుని యందు విశ్వాసం ఉంచి వారికి వారే ప్రతిష్ఠితనాలు నిర్ణయించుకొని ఉపవాసం ఉండి గోనగట్టుకునే పరిస్థితికి వచ్చింది. చిన్న చితక వారు మాత్రమే కాదండి, నినేవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసం మీద నుండి అది ముందు ఇక్కడ తగ్గించుకున్నాడు. మనందరం కూడా కొద్ది కిందకి దిగితే మంచిది, కూర్చుంటంలో కాదు, అంతరంగ స్థితిలో ముందు దిగాలి. తను తాను తగ్గించుకున్నవాడు, అది హెచ్చించుకున్నవాడు. అన్నీ విని తెలిసి కూడా కొందరు తమ బ్రతుకులను సర్వనాశనం చేసుకుంటున్నారు.
దేవుని యందు విశ్వాసం అనేది, ఉపవాసం అనేది మనలో ఉన్నప్పుడు రాజే సింహాసనాన్ని దిగాడు. నేను రాజును కాదు, ఇంకంతే, నేను రాజును కాదు. ఇప్పుడు దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవాలి, ఆయన దగ్గర తగ్గాలని దిగాడు సింహాసనాన్ని. తన రాజవస్త్రములు తీసి, ఇదంత వండర్ఫుల్ అండి. ముందు ఏం చేశాడు? సింహాసనం దిగాడు. రెండోది రాజవస్త్రాలు. అమ్మా, ఈ సింహాసనమా, ఈ రాజవస్త్రమా, ఈ దేవుని ఉగ్రత నుండి నువ్వు నన్ను తప్పించలేదు. మీరు ఇక్కడేదో రాజుగా ఉండి వాడిని రా, వీడిని పో, వాడిని రక్షించి వీడిని శిక్షిస్తున్నాను. అన్నిటిని రక్షించి శిక్షించి ఆయన ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం నా పట్టణం మీద ఆ శిక్ష ఉంది. దాని నుండి నేను తప్పించుకోవాలంటే ఈ రాజరకం వద్దు, ఈ సింహాసనం వద్దు, ఈ వస్త్రం వద్దు, దైవరక్షణ కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దైవరక్షణ కావాలి. భక్తిహీన బంధములు నేనుండగా, స్తోత్రం. భక్తిహీన బంధములో నేనుండగా, శ్రమల సంద్రములో పడి ఉండగా, ఇరుకులో విశాలతను కలిగించిన దేవా, ఇరుకులో విశాలతను కలిగించిన దేవా, నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని వడిలో నన్ను చేర్చగరావా. ఆధారం నాకు, ఆధారం నాకు, తోడు నీడయ్యున్నాని కృపయే ఆధారం. ఆశ్రయము నా ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామం ఆశ్రయము. తల్లిదండ్రి లేకున్నా, బంధుజనులు రాకున్నా, లోకమంత ఒకటైనా, బాధలన్నీ బంధువులైన ఆధారం నాకు, ఆధారం నాకు, తోడు నీడయ్యున్నాని కృపయే ఆధారం. హల్లెలూయా. ఎట్నుంచి ఎటెళ్ళిందో చూడండి. ఇప్పుడు ఆ పట్టణంలో చెప్పాం కదా, ఒక బోధకుడు, ఒక పాస్టర్ ఎవరు లేరు. వాళ్ళ విశ్వాసతను బట్టి పరిశుద్ధాత్మ దేవుడి వారిలో వ్రత ప్రతిష్ఠ దినాలు నిర్ణయింప చేశాడు. అది చేసిన ద్వారా ఏమైందంటే పట్టణమే మహాసమావేశమైంది. ఒక సువార్త సభలాగా అయిపోయింది మొత్తం. ఇది మనవాళ్ళు ఆ పండగలు ఈ పండగలు అంటారే, అలాంటి ఉన్నతమైన ఆత్మీయ వేడుక ఆరంభమైంది. ఎన్నడూ ఆ ధ్వని, ఆ శబ్దం, ఆ కలయిక నినివేలో లేదు. విశ్వాసం, ఉపవాసం అనేటటువంటిది ఈ ఉన్నతమైన ఆత్మీయ స్థానాన్ని ఆ పట్టణానికి కలుగా మీరు అర్థం చేసుకోని విషయాలు. దుస్థితిలో, భ్రష్టత్వంలో ఉన్నటువంటి పట్టణానికి ఆ ఉన్నత స్థానాన్ని దేవుడిస్తే అనేక వత్సరాల నుండి రక్షణ పొందుకొని, ఆత్మ పొందుకొని, ప్రవచనాలు, దర్శనాలు, భాషలతో నిండి ఉన్న మందిరంలో ఇంకెంత ఉజ్జీవము, ఎంత ఆనంద సంబంధమైన, ఆత్మ సంబంధమైన వేడుక కలగాలో మీరు ఆలోచించండి. మీరు ఎంతవరకు చేసుకున్నారు? వాళ్ళు స్వతహాగా ఆ స్థితిని ఆ ప్రజలు తెచ్చుకున్నారో, మరి సంఘస్థులు మీరు ఎంత తెచ్చుకున్నారో నాకు తెలియదు. ఎంత ఉజ్జీవాన్ని, ఎంత ఆత్మీయత, ఎంత ఆత్మ తీవ్రతను, ఎంత దైవ శక్తిని మీరు ఆస్వాదించారో, అనుభవించారో అది మీకే, మీ మనస్సాక్షికే తెలియాలి.
దీని గురించి పరిశీలన చేయాలి. ఇక రాజు మౌనం ఉండలా, ఏమి అర్థంగా మాట్లాడా. నానా అబ్బాబ్బాయి ఏంటి ఈ యొక్క విషయాలు? అతడు తన సింహాసనం మీద దిగి తన రాజవస్త్రం తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో మొత్తం మారిపోయిందండి అంతా. ఈ గోనె ఇవన్నీ కట్టుకునేది ఎవరంటే ప్రవక్తలు, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారు. ఒక మాట చెప్పాలంటే ప్రతి ఒక్కడు ఒక యాజకుడు అయిపోయాడు, ప్రతి ఒక్కడు ఒక ప్రవక్త అయిపోయాడు, ప్రతి ఒక్కడు ఒక సేవకురాలు అయిపోయారండి. అబ్బా, అంత మారిపోయింది. పాపిష్టి జనము పవిత్ర జనంగా, ఇది కదా ఉపవాసం అంటే అర్థమైంది. పాపిష్టి జనము పవిత్ర జనముగా మార్చబడటమే కదా ఉపవాస దీక్ష అంటే. ఉపవాసంలో ఉన్న సారాన్ని, ప్రభావాన్ని వారు సొంతం చేసుకోగలిగారు. ఇది చాలా గంభీరంగా ఉంది పరిస్థితి అంతా. మన సభలు సమావేశంలో కానీ ఇక్కడ రియల్ రివైవల్, నిజమైన ఉద్యమం ఇక్కడ బయలుదేరింది నినేవేలో. ఇక ఏం చేశాడు? గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని రాజైన తానును తన మంత్రులకు ఆజ్ఞ ఇయ్యగా, ఆయన మంత్రులకు ఆజ్ఞిస్తే చూడండి, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలను. మనుషుల్నేమి పశువులనేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలనని జనులు మనపూర్వకంగా దేవుడు వేడుకొనవలనని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన. గట్టిగా చప్పట్లు. పరలోక దూతలేమో కానీ వీళ్ళు దూతలు అయిపోయారు. పాపిస్టోళ్ళు ఏమయ్యారు? పవిత్ర దూతగణాలు వెళ్ళిపోయారు. ఎవ్వడు కూడా బుద్ధి లేకుండా చేసేది ఏదో చేసాం. ఇక మాత్రం ఏం చేయాలి? చెడుతనాన్ని మాని వేయాలి. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. చూసారా, ఆటోమేటిక్గా ఇక్కడ మారు మనసు కనపడుతుంది. ఉపవాసం మార్పు లేని వారికి మార్పును కలుగా చేసి, ఇది కదా విశ్వాసులమే. కొన్ని ఉంటాయి, కొన్ని పురుపులు ఉంటాయి, అవి పోవు. ఇలాంటి ఉపవాస దినాల్లో నినే వాళ్ళకి పోయినట్లుగా అవన్నీ కూడా తుడుచుకొని పోవాలి. ఇంకంతే, అవన్నీ తుడిచివేయబట్టడానికి ఉపవాసాలు అత్తని మానేసి. మనుషులేమి పశువులేమి సమస్తం గోనె పట్ట. అబ్బాబాబా, ఎంత లోతుగా వెళ్ళిందండి వీళ్ళ భక్తి. జనులు మహాపూర్వకముగా దేవుని అని దూతలు నినే పట్టణంలో చాటించి ప్రకటన వెళ్ళిపోయిందండి. ఇది నెగిటివ్లో నుంచి పాజిటివ్ వెళ్ళిపోయింది. దుర్వార్త నుండి సువార్త వరకు వీళ్ళు చెప్పేశారు. ఏమన్నా చెప్పాడా? మీరు మారాలి, దుర్మార్గాన్ని విడిచిపెట్టాలి, మీరు మారాలి, ఈ విడిచిపెట్టాలి, అవి విడిచిపెట్టాలి. అస్సలు చెప్పనే చెప్పను. అర్థమవుతుందా? ఏ విధమైన తీవ్రతను పట్టణంలో కలుగు చేసిందో మీరు చూడండి. చివరికి పశువులకు కూడా మేత వేయలా. అబ్బాబ్బా, అంటే ఒక మాట చెప్పాలంటే వాటిని కూడా తీసుకొచ్చారు లైన్లోకి. చాలా కదా, చాలా ఉన్నతంగా ఉంది అసలు. ఇది మీరు చదవండి, బండి వెళ్ళి భలే భలే ఒకలాంటి ఆనందం వస్తుంది మనకి చదువుతుంటే. ఏంటిది అసలు? పశువులకి మేత వేయకుండా ఉపవాసం ఏంటి? వాటికి గోనె కట్టడం. కొద్దిగా వెళ్ళిపోయింది బట్టి, వాళ్ళకి భయం ఇంకా లోతుగా వెళ్ళిపోయింది. మేము దేవుని ఉగ్రతను రక్షించబడాలి, మా పశువులు కూడా
మా సంపద కూడా అది వారికి వారే కాకుండా వారిని అప్పటి వరకు పాలిచ్చి అవి ఇచ్చి ఇవి ఇచ్చి పోషిస్తున్నటువంటి పశువులను కూడా సంరక్షించుకున్నాను కదా. మనమైతే విశ్వాసులు అయ్యండి, మనల్ని మనమే రక్షించుకోలేకపోతున్నాం. వాళ్ళు పశువులను కూడా రక్షించారు. ఇది కదా ఉపవాసం అంటే. అది చాలా వండర్ఫుల్గా ఉంది. ఇది అసలు చదువుతుంటే నాకు ఇప్పుడు కొత్తగా లాగుంటుంది అంతా. దూతలు నినేవే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి, ఈ నినేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా. అర్థమవుతుందా? వారు చేయుచున్న క్రియలను దేవుడు, ఇది నేను చెప్పే పాయింట్, ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. అస్సలు వండర్ఫుల్ అయిపోయాడు ఆయనకే ఆశ్చర్యం కలిగింది. యేసయ్య ఆ సందర్భాల్లో కపెర్నహూములో ఉన్న శతాధిపతి కానీ మరి కొందరి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇంత గొప్ప విశ్వాసం నేను ఇశ్రాయేలులో కూడా చూడలేదు అన్నట్లుగా ఇంత గొప్ప ఉపవాసం, ప్రతిష్టత, తీర్మానం, మార్పు ఆయన ఎక్కడా చూడలేదు అన్నట్లు అనిపించింది కదా. వారు ఏం చేశారు? చెడుతనాన్ని మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారికి చేయుదని తాను మాట ఇచ్చిన కీడు చెయ్యక మానను. గట్టిగా చప్పట్లు. దిగులు పడిన వేళలలో చేరిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా, దిగులు పడిన వేళలలో చేరిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడయ్యున్నాని కృపయే ఆధారం, ఆశ్రయము నా ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామం ఆశ్రయము. తల్లిదండ్రి లేకున్నా, బంధుజనులు రాకున్నా, లోకమంత ఒకటైనా, బాధలన్నీ బంధువులైన ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడయ్యున్నాని కృపయే ఆధారం, నాకు తోడు నీడయ్యున్నాని కృపయే ఆధారం. స్తోత్రం, హల్లెలూయా. అద్భుతం అండి. నేను ముగిస్తున్నాను ప్రియ దేవుని పిల్లలారా. ఒక ఉన్నతమైనది ఏంటంటే, దేవుడు నినేవే వారు తమ చెడుతన నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి, దేవుడేమయ్యాడు? వారికి చేతులను తాను మాట ఇచ్చిన కీడు చెయ్యక యేసు రక్తమే అది కదా, మరణములో నుండి జీవములోనికి దాటించాడు. అర్థమవుతుందా? ఉపవాసంలో ఉన్న బలము, శక్తి కదా, ఆశీర్వాదం, ఆదరణ, సంరక్షణ ఎంత గొప్పదో. భయంకరులు ఉపసించి ప్రార్థించి రాజు మొదలుకొని దాసుడు వరకు పశువులు కూడా మేత వేయకుండా తమ పట్టణాన్ని తాము కాపాడుకున్నారు. చెప్పానుగా, ఏ నాయకుడు బోధకుడు లేకపోయినా ఒకప్పుడు దుర్మార్గులు, పాపిష్టోలు అనబడేవాళ్ళు పవిత్రులయ్యి వాళ్ళే యాజకులయ్యారు, వారే ప్రవక్తలయ్యారు. ఏమండి, వారే బోధకులయ్యారు. దేవుని కృపను పొందుకొని పట్టణాన్ని కాపాడుకున్నారు. మరి మన సంఘం పరిస్థితి ఏంటి?
మీలో ఎంతమంది ఆత్మచేత ఉజ్జీవించబడ్డారు, కదిలించబడ్డారు, ఏకీవించారు, రాబోయేటటువంటి కీడును తప్పించుకున్నారు, ఒక ప్రత్యక్షత చూడగలిగారు. దేవుడు నాకు ఈ దర్శనం ఇచ్చాడు, దేవుడు ఇదిగో ఈ వివేచన కలుగు చేశాడు, లేక ఒక ప్రవచనము రిలీజ్ చేసిన విధానాలు ఎన్ని ఉన్నాయి మనలో. చూడండి, ఈ 10 దినాలు ఎన్ని దేవుని దగ్గర మనం సంపాదించుకోగలిగాం. స్పష్టంగా యోనా గ్రంథం చెప్తా ఉంది, ఉపవాసములో ఎంత గొప్ప మార్పు, ప్రతిష్ట, ఆశీర్వాదం, సంరక్షణ ఉందని తెలియజేస్తుంది కనుక మనం రక్షించబడినటువంటి బిడ్డలమే. ఇంకా రక్షణ లేని వారు ఎవరైనా ఉంటే నినేవే వారే రక్షించబడ్డారు, మారారు. మీరు మారండి. ఇది ఏమి కీడు అనుకూల, ఈనాడే రక్షణ దినం. రక్షించబడిన బిడ్డలు ఉపవాస ప్రార్థనలో ఎంత శక్తి ఉందో మీరు చూశారు చక్కగా గ్రంథంలో. అది మీ కళ్ళకు కనబడింది, నేను బోధిస్తే విన్నది కాదు, మీ నేత్రాలతో కూడా మీరు చూచారు, ఆత్మనేత్రాలతో. కనుక దేవుడు ఆయన పక్షపాతి కాడు. ఇక్కడ ఈయనైనా కొద్దిగా జలసి అసూయపడ్డాడు కానీ ప్రవక్త కదా, దేవుడు ఆయన అందరికి ఉపకారి కానీ అపకారి కాదు. దుష్టుడు తన దుష్టత్వం నుండి చనిపోవడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. దుష్టత్వాన్ని మానుకొని అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డప్పుడు దేవుడు అతనికి సంరక్షణ కలుగా చేస్తాడు. నీతిమంతులు అంటే రక్షించబడిన మనం కూడా మన నీతిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీతిని పోగొట్టుకొని ఏది మన అలక్ష్యం, నిర్లక్ష్యం, ప్రార్థనహీనత, ఉపవాస దీక్షను త్రోసివేయుట, వీటి వలన నీతిలో మనం బలహీనలు అయిపోతాం. మన నీతిని మనం కోల్పోక ప్రతిష్ఠించబడిన నీతిలో అలాగలాగా నీతులు అంతకంతకు నీతిమంతుడు ఇంకను నీతిమంతుడు కానిమ్మన్నట్లుగా, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధునిగా ఉండనిమ్మన్నట్లుగా ఆ స్థితిని మనం పొందుకొని నిలబడి ప్రార్థించి 2 అంతలు, 3 అంతలు, 4 అంతలు, 7 అంతల అభిషేకాన్ని పొందుకొని దేవుని సన్నిధులు అన్ని విధాలుగా దీవించబడి వర్ధిల్లుదాం. అట్టి భాగ్యాన్ని దేవుడు మనందరికి దయచేయునుగాక. ఆమేన్. అందరూ అలాగుండండి. ఒక చిన్న మాట ప్రార్థన, ఎవరి హృదయాల్లో వాళ్ళు ప్రతిష్ఠించుకుందాం, దేవుని అడుగుదాం. ఏం లేదు నాన్న, అసలు వీళ్ళని నాశనం చేయాలని నినేవే ప్రజల యొక్క దుష్టత్వాన్ని బట్టి దేవుడు ఒక తీర్మానానికి వచ్చాడు. వాళ్ళు విశ్వసించి దేవుని ఎడల ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ నాశనాన్ని తప్పించుకున్నారు, కీడును తప్పించుకున్నారు, పట్టణాన్ని కాపాడుకున్నారు. రాజే సింహాసనాన్ని దిగాడు, రాజే రాశివస్త్రాలను తీసివేశాడు. నువ్వు తగ్గించుకోలేవా సిస్టర్? నువ్వు తగ్గించుకోలేవా? నీ వినయం విధేయత చూపించలేవా? హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించలేవా? ఒక్కసారి తీర్మానం చేసుకో. పరమ తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. నాయన సంఘాన్ని, దాసురాల్ని మీరు దృష్టించారు, ప్రేమించారు అయ్యా. సంఘాభివృద్ధికి, సంఘ ప్రక్షాళనానికి, పవిత్రతకు ఏది కావాలో అటు ఉపవాస దీక్షను దినాలను 10 దినాలు ప్రతిష్ఠింప చేశారు. ఇది చివరి రోజు. కార్యారంభం కంటే కార్యాంతం మేలన్నట్లుగా ప్రతి ఒక్కరూ విశ్వాసులైన అంతరంగంలో నీకు ఆయాసకరమైన ఏమైనా ఉంటే తీసేసుకొని నినేవే వారి వలె విధేయులై తగ్గించుకొని ప్రతిష్ఠించబడి వాళ్ళు ఎలాగో ఉగ్రత నుండి తప్పించుకొని రక్షించబడ్డారు. ప్రతి విధమైన బలహీనతను తప్పించబడి ఆత్మతలో అంతకంతకు వర్ధిల్లటానికి నాయన బిడ్డలకు కృపను దాయిచ్చి తత్తర కార్యక్రమం అంతట్లో మీరుండండి అయ్యా. మహిమ తెచ్చుకోమని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.